చాలామంది ఉమెన్స్‌లో బ్రెస్ట్‌లో లంప్స్ లాగా ఫార్మ్ అవుతా ఉంటాయి. అవి చూసి క్యాన్సర్ అని ఫీల్ అవుతా ఉంటారు. అంటే బ్రెస్ట్లో లంప్స్ ఫామ్ అవటం అనేది చాలా సహజం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్యూబర్టీ నుంచి, అంటే అమ్మాయి పెద్ద పిల్ల అయినప్పటి నుంచి హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. సో హార్మోన్స్ పనిచేసేటప్పుడు ఆ గ్లాండ్స్ డిఫరెంట్ షేప్ తీసుకుంటుంటాయి. సిస్టిక్ ఫార్మేషన్ వస్తాయి. ఫైబ్రోఅడినోమా అని బినైన్, అంటే క్యాన్సర్ కానీ ఈ లంప్స్ రావచ్చు. కొంతమందిలో అన్ఈవెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, దాని గురించి ఏమని చెప్తారు? ఎసిమెట్రీ అనేది న్యాచురల్. దేవుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మరీ సిమెట్రిక్ గా క్రియేట్ చేయాలి. సో దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎసిమెట్రీ. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్? ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ అంటే ఆలోచించండి. మనము సోషల్ మీడియాలోనే రెజ్లర్స్ ని చూస్తాము. ఉమెన్ రెజ్లర్స్, ఉమెన్ బాక్సింగ్, ఉమెన్స్ బాడీ బిల్డర్. ఇప్పుడు ఉమెన్ బాడీ బిల్డర్ పిచ్చి ఎక్సర్సైజ్ చేసి ఇంత బాడీ పెంచుంటారు. వాళ్ళకి బ్రెస్ట్ ఎంత ఉంటుంది చూసారా? హాయ్ సార్, అబ్బాయిలో కూడా బ్రెస్ట్ ఉంటుందంట, ఇది నిజమేనా? బ్రెస్ట్ అనేది అమ్మాయిలకి ఉంటుంది, అబ్బాయిలు కూడా ఉంటుంది. పుట్టుకలో అమ్మాయిలకి అబ్బాయిలకి బ్రెస్ట్ ఉంటుంది. కానీ అమ్మాయిలకి ప్యూబర్టీ అంటే పెద్ద పిల్లలైనాక పెరుగుతుంది, అబ్బాయిలకి పెరగదు. కొంతమందిలో మాత్రం అబ్బాయిలకి పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అబ్బాయిలకి బ్రెస్ట్ పెరిగితే దాన్ని గైనకోమాజియా అంటాము. మరి ఏంటి సార్ దానికి రీజన్స్? గైనకోమాజియా రావడానికి కారణాలు ఏంటంటే, అబ్బాయిలో బ్రెస్ట్ పెరగడానికి వాళ్ళ హార్మోన్, అంటే బ్రెస్ట్ కుడ్ బి సెన్సిటివ్ ఇనఫ్ ఫర్ ద హార్మోన్స్. అంటే హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్కి కొద్దిగా ఎక్కువ సెన్సిటివిటీ చూపించవచ్చు. లేదా ఏదైనా ట్యూమర్స్ ఉండొచ్చు బాడీలో విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ దీస్ పర్టికులర్ హార్మోన్స్. సో కాజెస్ ఉంటాయి అన్నమాట. ట్యూమర్స్ కానీ, హార్మోనల్ ఎక్సెస్ కానీ. ఏమీ లేకపోతే ఇడియోపతిక్ అంటాం, అంటే ఏం అర్థం కావట్లేదని. సో ఎండ్ ఆఫ్ ద డే బ్రెస్ట్ పెరగడానికి కారణాలు ఉండాలి. అంటే ఒక రకమైన హార్మోన్ సెక్రెట్ అవ్వాలా, ఉమెన్ హార్మోన్స్ ఎక్కువ అవ్వాలి బాడీలో. అలా అయిన రోజు బ్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. సొల్యూషన్ ఏంటి సార్ దానికి? అంటే ఇప్పుడు మనకి ట్యూమర్తోని ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీస్ బట్టి కానీ, కొన్ని డ్రగ్స్ లైక్ స్పైరోనోలాక్టమ్ తీసుకోవడం బట్టి కానీ, లేదంటే అడ్రినల్ గ్లాండ్ ట్యూమర్స్తో కానీ, ఇలాంటి వాటితోని హార్మోన్స్ ఎక్కువయ్యి దెన్ బ్రెస్ట్ పెరిగితే ఫస్ట్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని తీసేయాలి. ఆ తర్వాత దెన్ వీ కెన్ ట్యాకిల్ ద గైనకోమాజియా. గైనకోమాజియా ఈజ్ బ్రెస్ట్ అండ్ ఆల్సో ఫ్యాట్. సో ప్రైమరీ కాజ్ ఫ్యాక్టర్స్ అంటే ట్యూమర్స్ ఉన్నాయి, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయి, ఆర్ సంథింగ్ విచ్ ఎవర్ ఇస్ కాజింగ్ ద ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద బ్రెస్ట్. అది తీసేసినాక దెన్ బ్రెస్ట్ స్టాటిక్గా ఉంటుంది. అంటే అది తీసేసాం కాబట్టి మళ్ళీ బ్రెస్ట్ చిన్నగా అయిపోదు. దానికి సర్జరీ చేసుకోవటము, లైపోసక్షన్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? అంటే బ్రెస్ట్ టిష్యూ తీసేస్తే మళ్ళీ బ్రెస్ట్ రాదు. సో గైనకోమాజియా సర్జరీలో ఏం చేస్తామంటే ఫ్యాట్ అండ్ బ్రెస్ట్ టిష్యూ రెండు తీసేస్తాము. కాకపోతే బ్రెస్ట్ టిష్యూ తీసేస్తాం కాబట్టి బ్రెస్ట్ రాదు. కాకపోతే ఫ్యాట్ తీసినా మళ్ళీ ఫ్యాట్ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే డైట్ కరెక్ట్గా లేదు, ఎక్సర్సైజ్ కరెక్ట్గా లేదు, ఒబేసిటీ వస్తుంది, అలాంటప్పుడు ఫ్యాట్ మళ్ళీ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు మళ్ళీ ఒక బ్రెస్ట్ టిష్యూ ఉన్నట్టు ఫీల్ అవుతారు అందరూ మళ్ళీ. దెన్ కమ్ టు ఫీమేల్ సార్, వీఆర్ అబ్జర్వింగ్ కొంతమందిలో అన్ఈవెన్ బ్రెస్ట్ ఉంటుంది కదా, దాని గురించి ఏమని చెప్తారు? ఎసిమెట్రీ అనేది న్యాచురల్. దేవుడు మన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మరీ సిమెట్రిక్గా క్రియేట్ చేయాలి. సో దేర్ ఇస్ సమ్ సార్ట్ ఆఫ్ ఎసిమెట్రీ. సో బ్రెస్ట్ కొద్ది పెద్దగా ఉంటాం, ఒకటి కొద్ది చిన్నగా ఉంటాం అనేది వెరీ న్యాచురల్ అండ్ వెరీ నార్మల్. సో దట్ ఈస్ నథింగ్ టు వరీ అబౌట్. అంటిల్ అన్లెస్ డ్రాస్టిక్గా చాలా డిఫరెన్స్ ఉంది అంటేనే మనం కొద్దిగా వరీ అవ్వాలి. కొంతమందికి మరీ చిన్నగా ఉండి ఒక సైడ్ నార్మల్గా ఉండొచ్చు. సో అలాంటప్పుడు మనం వీ హ్యావ్ టు థింక్ సచ్ థింగ్స్ కెన్ ఆల్సో హ్యాపెన్. సాగీ బ్రెస్ట్కి రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? బ్రెస్ట్ సాగ్ అవడానికి కారణాలు ఏంటంటే గ్రావిటీ, ఏజ్, దెన్ రిపీటెడ్ ప్రెగ్నెన్సీస్, లిటిల్ బిట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఆల్సో కెన్ యాడ్ ఆన్ టు ఇట్, అండ్ దెన్ లాస్ ఆఫ్ లిగమెంట్ టైట్నెస్, కూపర్ లిగమెంట్స్ ఉంటాయి కదా, అవి లూజ్ అయిపోవటము, ఇవన్నీ జరుగుతాయి అంటే బై ఏజ్. సో దట్ సాగినెస్ వస్తూ ఉంటుంది బ్రెస్ట్కి. కొంతమందిలో డెవలప్మెంట్ స్లో ఉంటుంది, దానికి రీజన్స్? మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రెస్ట్ ఈస్ జెనెటికలీ ప్రోన్. చాలామందికి కొద్ది డెవలప్మెంట్లు తక్కువ, వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ప్యూబర్టీ అంటే పెద్ద పిల్లలు అయినాక వెంటనే బ్రెస్ట్ డెవలప్ కాకపోవచ్చు, చిన్నగానే ఉండొచ్చు. సో ఫర్ లాంగర్ టైం దట్ ఈస్ జెనెటిక్స్. వాళ్ళ ఫ్యామిలీలో చూస్తే వాళ్ళ మదర్కి అట్లే ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మకి కూడా అట్లనే ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చినాకనే బ్రెస్ట్ అనేది కొద్దిగా డెవలప్ అయి ఉంటుంది. కాబట్టి అది మనం తెలుసుకోవాలి వెదర్ ఇట్ ఈస్ ఫెమిలియల్ జెనెటిక్గా కాదా అనేది. అది వెరీ ఇంపార్టెంట్. ఒక జెనెటిక్ కాదు, ఒక ఓవర్ ది టైం 16 years వచ్చేసింది, 17 years కూడా వచ్చేసి ఆయన కూడా కొద్దిగా కూడా ఏమీ డిఫరెన్స్ రావట్లేదు, దెన్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద హార్మోన్స్. అసలు హార్మోన్స్ కరెక్ట్గా సెక్రెట్ అవుతున్నాయా లేదా, ఏమవుతుంది, దెన్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఓకే సార్, దెన్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్.
బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ గురించి నేను విన్నాను. దాని గురించి ఏమైనా చెప్తారా? బ్రెస్ట్ కొంతమందికి చిన్నగానే ఉండిపోతుంది. కాబట్టి వాళ్ళకి ఆగ్మెంట్ చేసుకోవాలి. ఆగ్మెంట్ అంటే పెద్దగా చేసుకోవటం అనేది. సో బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఈజ్ ఎ వెరీ కామన్ ప్రొసీజర్ నౌడేస్. సో కొంతమంది చిన్నగా ఉంది అనుకోవటం కానీ, లేదంటే వాళ్ళకి కొద్దిగా బెటర్ లుక్ రావటం కోసం కానీ, లేదంటే వాళ్ళున్న వృత్తిలో అంటే దేర్ ప్రొఫెషన్కి అది యాడ్ ఆన్ అవటం కోసం అని కానీ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకుంటారు. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్లో ఇంక్లూడింగ్ నాట్ జస్ట్ అమ్మాయిలనే కాదు కానీ ట్రాన్స్జెండర్స్లో ఉన్నవారు కూడా బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేసుకుంటారు. సో దట్ ఈస్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అండ్ దట్ ఈస్ వెరీ నార్మల్ థింగ్. దాన్ని బట్టి మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. కాకపోతే ఆగ్మెంటేషన్ చేసుకోవడానికి ఏంటి చేయాల్సిందంటే ఇట్స్ సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చేయడానికి సర్జరీ చేయాలా, ఒక ఇంప్లాంట్ పెట్టాలా, లేదా ఫ్యాట్ అన్న పెట్టాలా. సో దెన్ ఓన్లీ బ్రెస్ట్ పెద్దగా అవుతుంది. దట్ ఈస్ ఆగ్మెంటేషన్. మీరు అన్నారు ఇంప్లాంట్స్ అని, సిలికాన్ ఇంప్లాంట్స్ అని విన్నాను. ఆ సిలికాన్ ఇంప్లాంట్స్ ఆర్ దే సేఫ్ ఆర్ నాట్? ఇంప్లాంట్స్లో యాక్చువల్లీ సిలికాన్ ఉంటుంది, సెలైన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. సిలికాన్ ఇంప్లాంట్స్ ఏంటంటే దానిలో సిలికాన్ ఉంటుంది. సెలైన్ ఇంప్లాంట్స్లో ఏంటంటే మామూలుగా చిన్న ఓపెనింగ్ పెట్టి లోపల ఇంప్లాంట్ పెట్టినాక సెలైన్ పుష్ చేస్తారు. సో సిలికాన్ ఇంప్లాంట్స్ సేఫ్ ఆర్ నాట్? దే ఆర్ రీజనబుల్లీ సేఫ్. ఎవ్రీ డే దెర్ ఆర్ సమ్ థౌజండ్స్ ఆఫ్ silicone implants being put for augmentation all through the world, and this has been happening for a very long time, over the ages. సో వీటి బట్టి ఎలాంటి ప్రాబ్లం రాలా. మధ్యలో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఒకటి వచ్చింది. దాని తర్వాత దెన్ దే హ్యావ్ చేంజ్ ద మేక్ ఆఫ్ ద ఇంప్లాంట్స్. నౌ ఆ ప్రాబ్లం కూడా పెద్ద ఏమీ లేదు. ఓకే. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాము, ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ అని విన్నాను. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఎక్సర్సైజ్ విల్ హెల్ప్ అంటే ఆలోచించండి. మనము సోషల్ మీడియాలోనే రెజ్లర్స్ని చూస్తాము, ఉమెన్ రెజ్లర్స్, ఉమెన్ బాక్సింగ్, ఉమెన్స్ బాడీ బిల్డర్. ఇప్పుడు ఉమెన్ బాడీ బిల్డర్ పిచ్చి ఎక్సర్సైజ్ చేసి ఇంత బాడీ పెంచుంటారు. వాళ్ళకి బ్రెస్ట్ ఎంత ఉంటుంది చూసారా? ఇంచుమించు ఏమీ ఉండదు. సో ఆన్సర్ ఈజ్ ఎక్సర్సైజ్ డజంట్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ బ్రెస్ట్. ఇట్ ఓన్లీ సపోర్ట్స్ ద బ్రెస్ట్ టిష్యూ. ఇన్ సెన్స్ బ్రెస్ట్ వెనుకున్న చెస్ట్ మజిల్, పెక్టోరలిస్ మేజర్ అంటాం, అది ఫర్మ్గా తయారయ్యి బ్రెస్ట్ని ఇంకా కొద్దిగా పౌటింగ్, కొద్దిగా టైట్గా సపోర్ట్ చేస్తుంది తప్ప ఇంకేమి ఉండదు. బ్రెస్ట్ సాగి అయింది కదా సార్, మళ్ళీ నార్మల్ పొజిషన్కి తీసుకురాగలమా? అంటే బ్రెస్ట్ లిఫ్ట్ అనేది ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక సర్జరీ ప్రొసీజర్. అంటే మనం సాగ్ డౌన్ బ్రెస్ట్ అంటే సాగిపోయిన బ్రెస్ట్ కిందకు వచ్చేసిన దాన్ని మళ్ళీ తీసుకుని దాన్ని నార్మల్ పొజిషన్కి తీసుకురావచ్చు. దాన్ని బ్రెస్ట్ లిఫ్ట్ అంటారు. కాకపోతే ఇట్స్ ఏ సర్జికల్ ప్రొసీజర్. ఈ ప్రొసీజర్లో ఏమవుతుందంటే బ్రెస్ట్ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. కాకపోతే సూచర్ మార్క్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఆ సూచర్ మార్క్స్కి మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ బ్యాక్. ఎంతమంది తెలుస్తుంది సూచర్ మార్క్ ఉందా లేదా అని. బట్ దెన్ ఆ పొజిషన్కి అంటే ఆ పేషెంట్ ఆర్ ద క్లయింట్ వాళ్ళే యాక్సెప్టెన్స్ ఉండి సూచర్ మార్క్ నా ప్రాబ్లం లేదనుకుంటే వీ కెన్ గో అహెడ్ అండ్ డూ ఏ బ్రెస్ట్ లిఫ్ట్ సర్జరీ. సమ్ ఉమెన్స్లో మనం హెవీ బ్రెస్ట్ చూస్తాము. సో బ్రెస్ట్ రిడక్షన్ విల్ హెల్ప్ ఆర్ నాట్? హెవీ బ్రెస్ట్ చాలా మందికి ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. వన్ పర్టికులర్ రీజన్ ఈజ్ ఒబేసిటీ, దెన్ సెకండ్ రీజన్ ఈజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ హార్మోన్స్ ఎక్కువ యాక్ట్ అవటం. సో కొంతమందికి హైపర్మాజియా అంటాము, చాలా పెద్దగా బ్రెస్ట్ వచ్చేస్తుంది. అది వచ్చినప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ వెయిట్ చాలా ఎక్కువ అయిపోయి దే వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెయిట్. అంటే దాని గురించి మెడలో నొప్పి రావటము, లో బ్యాక్లో నొప్పి రావటము, ఆ బ్రెస్ట్ వెనక చెమట బట్టి మ్యాసరేట్ అయిపోవటం, మ్యాసరేట్ అంటే మెత్తబడిపోవటం, స్కిన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ రావటము, ఇవన్నీ వచ్చి చాలా ఇరిటబుల్గా ఉంటాము, చాలా కష్టాల్లో ఉంటారు. యాక్చువల్లీ నాకు ఒక ఆమె యూఎస్లో ఉన్న ఆమె, షీ వాంటెడ్ టు గెట్ బ్రెస్ట్ రిడక్షన్ డన్. రీజన్ ఏంటంటే షీ వాజ్ ప్రీ డయాబెటిక్, షీ వాంటెడ్ టు డూ ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ చేయాలా, నేను జిమ్కి వెళ్ళాలా, నేను మరి చేయాలనుకుంటే బికాస్ షీ హాజ్ హ్యూజ్ బ్రెస్ట్, తను ఎక్సర్సైజ్ చేయలేని పరిస్థితుల్లో జిమ్కి వెళ్ళి సైక్లింగ్ కానీ థ్రెడ్మిల్ కానీ ఈ వెయిట్స్ కానీ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి తను వచ్చి బ్రెస్ట్ రిడక్షన్ చేయించుకుని తిరిగి మళ్ళీ వెళ్ళిపోయింది. నౌ షీఈ్ వెరీ హ్యాపీ, షీఈ్ ఏబుల్ టు అడేర్ టు అవర్ ఎక్సర్సైజెస్ అండ్ షుగర్ కంట్రోల్ అయిపోయింది, అన్ని కంట్రోల్ అయిపోయినాయి. సో బ్రెస్ట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బ్రెస్ట్ ఉండాల్సిన దానికంటే మరీ ఎక్కువ అయిపోయి, మరీ సాగి అయిపోయి, మరీ నొప్పి వచ్చేంతగా పెద్దగా అయిపోతూ ఉండి, మెడలు నొప్పి వచ్చి, వీపు నొప్పి వచ్చి, ఇన్ఫెక్షన్స్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రెస్ట్ రిడక్షన్కి వెళ్ళాలి. అది దట్ విల్ హెల్ప్ దెమ్. అండ్ ఇట్ ఈస్ ఏ బిట్ టైమ్ టేకింగ్ సర్జరీ. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ చాలా జల్దీ అవుతుంది, బ్రెస్ట్ రిడక్షన్ టేక్స్ లిటిల్ టైం టేకింగ్. మరీ ఎక్కువ కాదు కానీ బట్ ఇట్ టేక్స్ లిటిల్ టైం. ఒక పర్టికులర్గా మనం మార్క్ చేసుకుని ఏ లెవెల్లో నిప్పులు రావాలా, ఎంత బ్రెస్ట్ తీయొచ్చు, ఇవన్నీ కూడా
మ్యార్ చేసుకుని చేస్తాం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది, అదొకటి. మరీ ఎక్కువ సాగ్ అయిపోతే బ్రెస్ట్ రేర్లీ నిపుల్ లాస్ ఉండొచ్చు. అంటే అంత ఎక్కువ సాగ్ అయిపోయింది కాబట్టి బ్లడ్ సప్లై కొద్దిగా కాంప్రమైజ్ అవుతుంది కాబట్టి కొన్నిసార్లు నిపుల్ అనేది ఏరియోలా అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే నెక్రోస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మరీ అంత సాగిగా పెట్టుకుని అంత బాధలు పడకుండా టు హ్యావ్ దర్ లైఫ్ బ్యాక్, టు బీ ద వే దే వాంట్ టు బీ. ఉమెన్ ఎవరికైతే ఎక్కువ పెద్ద బ్రెస్ట్ ఉందో దే షుడ్ కమ్ అండ్ గెట్ ఏ బ్రెస్ట్ రిడక్షన్ డన్. దే విల్ బి వెరీ హ్యాపీ లేటర్ ఆన్. మీరు నిప్పుల్ లాస్ అండ్ ఏరియాలా గురించి మాట్లాడారు కదా, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయొచ్చా మళ్ళీ మనం? నిపుల్ లాస్ అండ్ ఏరియాలని కూడా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, లైక్ నిపుల్ని రీకన్స్ట్రక్టెడ్ చేసుకోవచ్చు. దెన్ అగైన్ రీకన్స్ట్రక్ట్ అంటే అక్కడ ఉన్న టిష్యూని మోల్డ్ చేస్తాం నిపుల్ లాగా, బట్ ద ఎగ్జాక్ట్ ఫంక్షన్ ఆఫ్ ద నిపుల్ రాదు వన్స్ ఇట్ ఈస్ లాస్ట్. నిప్పుల్ ఈజ్ వెరీ సెన్సిటివ్, అది చేసే పనులు దానికి ఉంటాయి. సో అవి మళ్ళీ తిరిగి రావు ఒకవేళ పోతే. అంటే ప్రతి సర్జరీలో పోతాయని కాదు కదా, హ్యూజ్ బ్రెస్ట్ ఉంది కొన్నిసార్లు కుదరని పరిస్థితుల్లో అప్పుడప్పుడు వెరీ రేర్లీ అయ్యే ఛాన్స్, అది ఇట్స్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ కాంప్లికేషన్. ప్రతి బ్రెస్ట్ రిడక్షన్లో కావు అవి. మోస్ట్ ఆఫ్ దమ్ బ్రెస్ట్ రిడక్షన్స్ చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు వితౌట్ ఎనీ కాంప్లికేషన్. సో అప్పుడు నిప్పుల్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకుని దాన్ని టాటూ చేసుకోవచ్చు, దాని చుట్టూ ఏరియోలా లాగా చిన్న టాటూ చేసుకోవచ్చు. సో చూస్తే వెరీ నార్మల్గా ఉంటాయి. కాకపోతే ద ఎగ్జాక్ట్ ఫంక్షనింగ్ ఆఫ్ ద నిపుల్ ఈజ్ లాస్ట్. విత్ ఏ సిమ్టమ్స్తో మనం సర్జరీని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సార్? అంటే ఈ సిమ్టమ్స్ మనము అంటే బ్రెస్ట్ ఎన్లార్జ్డ్ బ్రెస్ట్ ఉంటేనా, అంటే బేసిక్గా వాళ్ళకి కష్టం ఉందనుకోండి, ఏదైనా అంటే హెవీగా అనిపిస్తుంది, మెడ నొప్పి వస్తుంది, వీపు నొప్పి వస్తుంది, ఎక్కువ చెమట పట్టేస్తుంది, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి, దురదలు వచ్చేస్తున్నాయి, అలాంటప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి. దెన్ దే హ్యావ్ టు గో అండ్ గెట్ ఏ బ్రెస్ట్ రిడక్షన్ డన్. ఇది వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఉమెన్స్లో బ్రెస్ట్లో లంప్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, అవి చూసి క్యాన్సర్ అని ఫీల్ అవుతూ ఉంటారు, దాని గురించి? అంటే బ్రెస్ట్లో లంప్స్ ఫామ్ అవటం అనేది చాలా సహజం. ఎందుకంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్యూబర్టీ నుంచి, అంటే అమ్మాయి పెద్ద పిల్ల అయినప్పటి నుంచి హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి. సో హార్మోన్స్ పనిచేసేటప్పుడు ఆ గ్లాండ్స్ డిఫరెంట్ షేప్ తీసుకుంటుంటాయి, సిస్టిక్ ఫార్మేషన్ వస్తాయి. ఫైబ్రోఅడినోమా అని బినైన్ అంటే క్యాన్సర్ కానీ ఈ లంప్స్ రావచ్చు, లేదా కొన్నిసార్లు వేరే రకమైన లంప్స్ కూడా రావచ్చు. అండ్ అగైన్ ఒక ఏజ్ వచ్చినాక మెనోపాస్కి వెళ్తున్నప్పుడు హార్మోన్స్ తగ్గేటప్పుడు మళ్ళీ చేంజెస్ వస్తాయి, మళ్ళీ సిస్టిక్ చేంజెస్ వచ్చి మళ్ళీ అక్కడ చిన్న చిన్న సిస్ట్స్ ఫామ్ అవ్వచ్చు. సో ఒక బ్రెస్ట్ సైకిల్లో సే ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 13 years to 45 yearsలో డిఫరెంట్ సైకిల్స్ జరుగుతున్నప్పుడు తనకి లంప్స్ రావచ్చు. సో ప్రతి లంపు క్యాన్సర్ కాదు. తను చెక్ చేసుకోవాలా, లంప్స్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, చెక్ చేయించుకోవాలా, అది ఏంటనేది తెలుసుకోవాలా. అది ఫైబ్రోఅడినోమా అయి ఉండొచ్చు. ఫైబ్రోఅడినోమాలో కొంత శాతం వాటికి అవి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది, కొంత శాతం మాత్రం సర్జరీ చేసి తీయాల్సిన అవసరం ఉంటుంది. అవి కాకుండా ఫిలాయిడ్ ట్యూమర్స్ అని కూడా ఉంటాయి. అంటే ఫైబ్రోఅడినోమా అయితే కొద్ది చిన్నగా ఉంటాయి, ఫిలాయిడ్స్ అనేది చాలా పెద్దగా ఉంటుంది, అది రికరెన్స్ రావచ్చు. లేటర్ స్టేజ్లో కొన్నిసార్లు వెరీ రేర్లీ ఫిలాయిడ్స్ క్యాన్సర్ కూడా అవ్వచ్చు. దెన్ థర్డ్లీ వచ్చి క్యాన్సర్. సో క్యాన్సర్ గడ్డలు కూడా రావచ్చు. క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు నార్మల్ గడ్డలు వచ్చినప్పుడు తేడా ఏంటి అంటే, క్యాన్సర్ గడ్డలు వచ్చినప్పుడు సమ్ సార్ట్ ఆఫ్ ఏ సెక్రేషన్ రావచ్చు, నిపుల్ నుంచి బ్లడ్ డిశ్చార్జ్ ఉండొచ్చు, సిరస్ సెక్రేషన్ లాగా ఏమైనా రావచ్చు. దెన్ ఆ లంప్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే ఎసిమెట్రీ ఇన్ ద బ్రెస్ట్ ఉండొచ్చు, నిపుల్ రిట్రాక్షన్ అంటే నిపుల్ లోపలికి వెళ్ళిపోయి ఉండొచ్చు, టైట్ అయిపోయి ఉండొచ్చు. కొన్నిసార్లు స్కిన్ మీద కూడా చిన్న చిన్న డాట్స్ లాగా ప్యూడీ ఆరెంజ్ అంటాం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సంతరా స్కిన్ ఎట్లుంటుంది చిన్న చిన్న డాట్స్ లాగా అలా అవ్వచ్చు, అంటే లింఫాటిక్ డ్రైనేజ్ అబ్స్ట్రక్ట్ అయ్యి ఇలాంటివి కొన్ని డిఫరెన్సెస్ వచ్చేస్తాయి. ఒకలాంటి ఫిక్స్ అయిపోయి ఉంటుంది బ్రెస్ట్, అలా అయి ఉండొచ్చు. సో ఇవన్నీ ఉంటే క్యాన్సర్. అంటే క్యాన్సర్ ఉన్నప్పుడు నొప్పి ఉంటుందా అంటే అన్ని క్యాన్సర్లకు నొప్పి ఉండదు. కొన్ని క్యాన్సర్లోనే మరీ ఏదైనా నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఏదైనా నొప్పి వస్తుంది, కానీ యూజువలీ పెయిన్లెస్ ఉంటాయి క్యాన్సర్. కాబట్టి పెయిన్లెస్ లంప్ ఏదైనా ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రావాలా, ఖచ్చితంగా చెక్ చేసుకోవాలా. అది మనకి మోస్ట్ ప్రాబబ్లీ ఒక చిన్న స్కాన్ అల్ట్రాసౌండ్ చేసుకోవచ్చు, లేకపోతే మ్యామోగ్రఫీ చేసుకోవచ్చు. ఫర్దర్ మనకు కావాలనుకుంటే ఎంఆర్ఐ చేయొచ్చు, సిటీ స్కాన్స్ చేసుకోవచ్చు, అంటే స్కాన్స్ వైజ్. అది కాకుండా టిష్యూ బయాప్సీ కూడా చేసుకోవచ్చు, చిన్న ఎఫ్ఎన్ఏసి అంటే చిన్న నీడిల్ పెట్టి చేసుకోవచ్చు, లేదంటే కోర్ బయాప్సీ అంటే కొద్దిగా పెద్ద నీడిల్ పెట్టుకుని బయాప్సీ చేసుకుని దాన్ని ప్రూవ్ చేసుకోవచ్చు అది బినైన్, ఇది క్యాన్సర్ కాదనేది. స్కాన్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ us. స్కాన్లో దాని సూచనలు తెలుస్తాయి, అంటే క్యాన్సర్ గడ్డనా మామూలు గడ్డనా అని. ఏ గడ్డ అయినా కూడా మనం డిలే చేయకూడదు. ఒకటే ఏంటంటే మెడికల్గా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఏ ప్రాబ్లం అయినా చిన్నగా ఉన్నప్పుడే వెంటనే రియాక్ట్ అయ్యి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే సేవ్ అయిపోతారు. దాన్ని ముదిరిపోయి దాన్ని అలా పెట్టుకుని చాలా కాలం వెయిట్ చేసినాక అది చాలా స్ప్రెడ్ అయిపోయినాక ఏదైనా వచ్చినప్పుడు ఎనీ ప్రాబ్లం, ఎనీ మెడికల్ ఇష్యూ,
చాలా స్ప్రెడ్ అయిపోయింది అనుకున్న రోజు వచ్చి అవగొట్టండి అంటే కుదరదు. సో అది అప్పుడు డాక్టర్స్ కూడా ఏమి హెల్ప్ చేసే పరిస్థితులు ఉంటారు. అందుకని ఎనీ గర్ల్ ఏదైనా చిన్న లంప్ లాంటిదో చిన్న గడ్డ లాంటిదో వాళ్ళు ఫీల్ అయితే వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్ అంటారు. ఎవ్రీ గర్ల్ తన పామ్ చేత్తోనే ఏ ఏజ్లో చేసుకోవాలంటారు బ్రెస్ట్? వన్స్ దే ఆర్ డెవలపింగ్ ఏజ్ వచ్చినాక పోస్ట్ ప్యూబర్టీ దే కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. దే కెన్ చెక్ దెమ్సెల్స్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. స్టిల్ అబౌట్ 15 to 35 years ఆర్ 40 years వరకు చెక్ చూసుకుంటూ ఉండాలి ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్. అంటే యాక్టివ్ మెన్స్ట్రల్ పీరియడ్స్ వస్తున్నప్పుడు, యాక్టివిటీ ఉన్నప్పుడు. సో వాళ్ళకి లంప్స్ ఏమైనా ఉంటే దెన్ దే షుడ్ నాట్ సిట్ ఎట్ హోమ్. ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి రావాలా. వాళ్ళు వచ్చి చెక్ చేయించుకొని అవసరమైతే తీయించేసుకోవటమనో లేకపోతే బయాప్సీ చేసుకోవటమనో లేకపోతే రేడియాలజికల్ డయాగ్నోసిస్కి వెళ్ళటమనో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఒక ఆమె ఒక కాలంలో మరి అంటే మా దరిదాపులో ఉండే ఒక ఆమె, తను అబౌట్ 45-50 years మధ్యలో ఉన్న లేడీ, ఒక 2 years నుంచి లోపల బ్రెస్ట్లో లంప్ పెట్టుకుని ఉంది. హస్బెండ్ పట్టించుకోలేదు, తను పట్టించుకోలేదు. తనకి మొహమాటం బయటకు రావడానికి తర్వాత 2 years తర్వాత నా దగ్గరకు వచ్చింది. 2 years తర్వాత వచ్చినాక మళ్ళీ FNAC చేసి చూస్తే అది క్యాన్సర్. అదే చిన్నగా ఉన్నప్పుడు తీసేస్తే క్యాన్సర్ క్యూర్ అయిపోయేది. అవసరం కూడా చిన్న సర్జరీతో అయిపోయేది, లేదంటే చిన్న రేడియేషన్తో అయిపోయేది. అందుకనే ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఆమెకి అంత 4th stage వచ్చింది నా దగ్గరికి. ఆమెకు నిజానికి ట్రై చేసాం అవర్ బెస్ట్, బట్ వీ కుడ్ నాట్ సేవ్ హర్. ఈయనప్పుడు 6-7 months తర్వాత చనిపోయారు. సో అట్లనే అట్ ద సేమ్ టైం నా దగ్గరికి చాలా ఎర్లీ స్టేజ్లో వచ్చి సర్జరీలు చేయించుకుని ఇప్పటికీ 20 years అయ్యి ఇంకా ఉండి అప్పుడప్పుడు వచ్చి హలో చెప్పేలే వాళ్ళు కూడా ఉన్నారు. బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళు, ద బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైవర్స్, దే ఆర్ ఆల్సో దేర్. వాళ్ళు ఎట్లా సర్వైవ్ అయ్యారు? బికాస్ దే హ్యావ్ కమ్ టు ద డాక్టర్ ఎట్ ఎన్ ఎర్లీ స్టేజ్. అయితే క్యాన్సర్లో కూడా డిపెండెన్స్ ఉంటుంది. కొన్ని మైల్డ్ ఉంటాయి, కొన్ని మోడరేట్ ఉంటాయి, కొన్ని హైలీ ఎక్కువ అగ్రెసివ్గా ఉంటాయి. సో అగ్రెసివ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు మనం నిజానికి పెద్ద ఎక్కువ చేసేది ఏమి ఉండకపోవచ్చు. కొన్నిసార్లు వీ ఫీల్ సో హెల్ప్లెస్. ఒక 23-year-old టీచర్, అప్పటికి ఇంకా తనకి పెళ్ళి కూడా కాలేదు, ఏం కాలేదు. షీ హ్యాడ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎర్లీ స్టేజ్లోనే వచ్చేసింది. డాక్టర్స్ దగ్గరికి తీసేశారు అంతా. నేను కూడా ఐ వాజ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ఇట్. బట్ ఇట్ వాస్ సచ్ అన్ అగ్రెసివ్ క్యాన్సర్. మనం సర్జరీ చేసి తీసినా కూడా ఇట్ వాస్ వెరీ ఫాస్ట్ స్ప్రెడింగ్ అండ్ షీ డైడ్ ఇన్ అబౌట్ an year. అండ్ అంటే యూజువలీ యంగ్స్టర్స్లో క్యాన్సర్ వస్తే చాలా అగ్రెసివ్గా ఉంటుంది దాన్ ద ఓల్డర్ పీపుల్ మోస్ట్ ఆఫ్ ద టైం. సో అట్లాంటివి కూడా ఉండొచ్చు. కాకపోతే బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏ చిన్న డిఫార్మిటీ ఉన్నా, ఏ చిన్న తేడా వచ్చినా ఒక్కసారి వచ్చి చెక్ చేయించుకుంటే సెట్ చేసేస్తాం కదా. మీరు హార్మోన్స్ గురించి మాట్లాడారు కదా సార్, యంగ్ ఏజ్లో అయినా మెనోపాజల్ ఏజ్లో అయినా హార్మోన్స్ ఇవి ఎలా కరెక్ట్ చేసుకోవాలంటారు? అంటే హార్మోన్స్ కరెక్ట్ చేసుకోకూడదమ్మా. అంటే యాక్చువల్లీ బేసికలీ మెనోపాజ్ అంటే హార్మోన్స్ ఆగిపోతాయి. సో దట్స్ ఎ వెరీ న్యాచురల్ థింగ్ టు హ్యాపెన్ అంటిల్ అన్లెస్ మెనోపాజ్ గురించి, హార్మోన్స్ డౌన్ అవటం గురించి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి డ్రై వజైనా అయిపోవటమనో, డ్రై థింగ్స్ రావటమనో, పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్స్ ఇవన్నీ రావటమనో ఇలాంటివి ఉంటే దెన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది. సో హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ స్టార్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ టైం ఈ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఐదర్ ఎండోక్రైనాలజిస్ట్ కానీ లేదా మోర్ కామన్లీ గైనకాలజిస్టులు చేస్తూ ఉంటారు హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అని. సో దే ఆర్ ద పీపుల్ హు డూ ఇట్ యాక్చువల్లీ. అది అవసరం బట్టి, ఇప్పుడు ఆ పర్టికులర్ పేషెంట్కు ఆ పర్టికులర్ పర్సన్కి అవసరం ఉందంటే దెన్ దే కెన్ గో హెడ్ అండ్ గెట్ ఏ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ డన్. మెనోపాజల్లో ఎక్కువ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అని విన్నాను, అది కరెక్టేనా? మెనోపాజ్లో క్యాన్సర్ రావటం అనేది కరెక్ట్ కాదు, కానీ ఆ ఏజ్లో ఎనీ ఏజ్ క్యాన్సర్ రావచ్చు. ఇప్పుడు ఏ ఏజ్లో వస్తుంది క్యాన్సర్ అని చెప్పలేని పరిస్థితి లేదు. ఒక టైంలో ఒక ఏజ్లో వచ్చేది, యంగ్గా రావచ్చు, లేట్గా రావచ్చు, ఇట్లా కొన్ని క్యాన్సర్లు అట్లా మాట్లాడుకునే వాళ్ళం. కానీ బట్ దెన్ ఇప్పుడు అట్లాంటిది లేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం బట్ దెన్ ఎల్డర్లీలో క్యాన్సర్ మెనోపాజ్ గురించి రాదు. బట్ నిజంగా క్యాన్సర్ వస్తే క్యాన్సర్ వచ్చినట్టే అంతే, బై ఏజ్, నాట్ బై మెనోపాజ్. మనం ఏ స్టేజ్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని క్యూర్ చేయొచ్చు సార్? పర్టికులర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా చిన్నగా ఉన్నప్పుడు స్టేజ్ 1 ఉండొచ్చు. ఆ పక్కన లింఫ్ నోడ్స్ ఉంటే లింఫ్ నోడ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. దాంట్లో ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది, TNM క్లాసిఫికేషన్ అని. సో స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, దాంట్లో మళ్ళీ సబ్ క్లాసిఫికేషన్ ఉంటాయి, A, B, C అట్లా. అంటే ఏ లింఫ్ నోడ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఎంత దూరం వెళ్ళింది,
అది అక్కడే లోకో రీజనల్ అంటే ఆ లెవెల్లోనే ఆగిందా లేదంటే మెటాస్టాసిస్ అయిందా, ఇవన్నీ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. ఎర్లీ స్టేజెస్లో మోస్ట్ ఆఫ్ ద టైం క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ క్యూర్ అవడానికి వాళ్ళకున్న రిసెప్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ అందుకనే ఈఆర్పిఆర్ రిసెప్టర్స్ అని చేస్తుంటారు, ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ రిసెప్టర్స్. ఆ రిసెప్టర్స్ ఉన్నాయా లేదా, హర్టున్యూ రిసెప్టర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం బయాప్సీలో చేసుకొని దానికి అకార్డింగ్లీ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఎనీ క్యాన్సర్ ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అయితే క్యూర్ అయ్యే ఛాన్స్. మనం బ్రెస్ట్ని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారు. ఎస్, లెస్ దెన్ 2 సెంటీమీటర్స్ ఉంది, ఓన్లీ లాంపెక్టమీ చేయొచ్చు, క్వాడ్రంటెక్టమీ చేయొచ్చు, బ్రెస్ట్ సేవింగ్ సర్జరీస్ అంటారు, అవి కూడా చేయొచ్చు. సో దట్ ఈస్ పాసిబుల్ ఇఫ్ ఇట్ ఈస్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. దాంతోపాటు అవసరం అనుకుంటే లింఫ్ నోడ్స్ కూడా చూడొచ్చు. సెంటినల్ లింఫ్ నోడ్ అంటే విచ్ లింఫ్ నోడ్ ఈస్ టేకింగ్ ద క్యాన్సర్ సెల్స్ అని చూసి దాన్ని చెక్ చేసి దానిలో కూడా క్యాన్సర్ సెల్స్ లేకపోతే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. సో ఇవన్నీ చేయొచ్చు, బట్ ఓన్లీ ఎర్లీ స్టేజెస్. అందుకనే ప్రతి ఒక్క ఉమెన్ షుడ్ బి డూయింగ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ బ్రెస్ట్. అద్దం ముందర నుంచోవాలా, చేతులు పక్కకి పెట్టుకొని చూసుకోవాలా, చేతులు పైకి సైడ్కి లేపి చూసుకోవాలా, చేతులు తల పైకి లేపి చూసుకోవాలా. అలా డిఫరెంట్ చేతుల పొజిషన్లో 2 బ్రెస్ట్లు ఈక్వల్గా రియాక్ట్ అవుతున్నాయి, ఒక బ్రెస్ట్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్. చేతులు నడుము మీద పెట్టుకుని ఒత్తుకుని చూడాలా ఏమైనా డిఫరెన్స్ అవుతుందా లేదా అని. ఆ తర్వాత నుంచుని పాల్పేట్ చేసుకోవాలి. పాల్పేట్ అంటే చేత్తోని అలా అద్దుకొని రౌండ్ సర్కులర్గా మోషన్లో చూసుకోవాలా, లేదంటే వర్టికల్ అండ్ హారిజాంటల్ మోషన్స్లో చూసుకోవాలా, పండుకొని కూడా చూసుకోవాలా. వీలైతే ఒక 45 degreesలో లెగ్సి అంటే స్లాంటింగ్ ఉండి కూడా చూసుకోవాలి. ఇవన్నీ రెగ్యులర్గా ఉమెన్ చేయాలి సెల్ఫ్ ఎగ్జామినేషన్. వాళ్ళకి ఎలాంటి తేడా వచ్చినా కూడా దెన్ దే హ్యావ్ టు గో టు ఎ డాక్టర్ ఫర్ అగైన్ ఎగ్జామినేషన్. అవసరం అనుకుంటే రేడియాలజీ లైక్ అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రఫీ కానీ. థర్డ్ థింగ్ విల్ బి బయాప్సీ. సో ఈ ట్రిపుల్ అసెస్మెంట్ అంటారు. ఈ ట్రిపుల్ అసెస్మెంట్ చేసుకోగలిగితే దే విల్ సేవ్. యాక్చువల్లీ హౌ మెనీ ఆఫ్ ద ఉమెన్ అవుట్ దేర్ ఆర్ డూయింగ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్? వెరీ ఫ్యూ. బ్రెస్ట్ క్యాన్సర్ ఉమెన్లో నౌ ఇన్ ఇండియా నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 పొజిషన్లో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాడీలో ఎక్కడో లోపల క్యాన్సర్ వచ్చింది, బయట కనిపించలేదు అండి, అందుకని జనాలకి ప్రాబ్లం అవుతుంది అంటే అది వేరే విషయం. బ్రెస్ట్లో క్యాన్సర్ కూడా మనం అంటే చెక్ చేసుకోవాలి వాళ్ళు అనే రెగ్యులర్ బేసిస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే వెళ్ళనుకుంటే ఏ చిన్న తేడా వచ్చినా వచ్చి ఒక్కసారి ఎగ్జామిన్ చేయించుకున్నారనుకోండి, మన దగ్గరకు వచ్చినా మనం ఎగ్జామిన్ చేయొచ్చు. సో ఎగ్జామిన్ చేసుకుని ఏదైనా తేడా ఉంటే విల్ గెట్ ఏ మ్యామోగ్రఫీ డన్, విల్ గెట్ ఏ ఫెటల్ వి ఫైండ్ ఏ లంప్, విల్ గెట్ ఎన్ ఎఫ్ఎన్ఏసి ఆర్ ఏ కోర్ బయాప్సీ డన్. ఇలాంటివి కొన్ని చేసుకోవచ్చు. ఆర్ ఎక్సిషన్ బయాప్సీ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవచ్చు బేసికలీ. కానీ దే హ్యావ్ టు రియాక్ట్, దే హ్యావ్ టు కమ్ టు అస్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సార్ మనం లారాలో బ్రెస్ట్ గురించి ఏం చేయగలుగుతాం? అంటే మనం లారాలో వీఆర్ డీలింగ్ విత్ బ్రెస్ట్ ఎక్స్టెన్సివ్లీ యాక్చువల్లీ. బ్రెస్ట్ లంప్స్ ఉండొచ్చు, ఫైబ్రోడినమ్ ఉండొచ్చు. ద అదర్ డే వి డిడ్ ఏ ఫిలాయిడ్స్ ఆల్సో. అది ఆ సర్జరీ చేస్తున్నాము. బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ అది చేస్తూనే ఉంటాము. బ్రెస్ట్ రిడక్షన్స్ చేస్తున్నాము. సో ఎనీథింగ్ విచ్ ఎవర్ ఇస్ రిలేటెడ్ టు ద బ్రెస్ట్ విల్ బీ ఆర్ ఏబుల్ టు డూ ఇట్. యాక్చువల్లీ బ్రెస్ట్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాము. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏ అవసరం ఉంది, ఆ అవసరతను బట్టి మన దగ్గరకు వస్తే విల్ సటన్లీ హెల్ప్ దెమ్ అవుట్. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లమ్స్ ఉండొచ్చు, ఆగ్మెంటేషన్ కావచ్చు, లేదంటే బ్రెస్ట్ లిఫ్ట్ అవ్వచ్చు, లేదంటే బ్రెస్ట్ రిడక్షన్ అవ్వచ్చు. ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ ఏబుల్ టు హెల్ప్ పీపుల్ అవుట్. సార్ ఎస్థెటిక్స్ కింద ఏ ప్రొసీజర్ వస్తుంది? అంటే ఎస్థెటిక్ సర్జరీ కింద బ్రెస్ట్ లిఫ్ట్ రావచ్చు, బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ రావచ్చు. ఈ రెండు కూడా ఎస్థెటిక్ సర్జరీ కింద వీ కెన్ గెట్ ఇట్ డన్. బట్ బ్రెస్ట్ రిడక్షన్ కూడా కొంతమంది ఎస్థెటిక్ అంటారు, కానీ ఇట్స్ నాట్ ఎస్థెటిక్, ఇట్స్ ఎ ఫంక్షనల్ సర్జరీ. ఎందుకంటే దట్ పర్టికులర్ ఉమెన్ ఈజ్ ఫేసింగ్ లాట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్స్ ఎ ప్యాథలాజికల్ థింగ్. సో ఇట్స్ ఎ ఫంక్షనల్ సర్జరీ. సో బ్రెస్ట్ రిడక్షన్ కెన్ కమ్ అండర్ ఫంక్షనల్ సర్జరీ ఓన్లీ. వేరాజ్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ఇంప్లాంట్స్ పెడతాం కానీ, లేదంటే దెన్ బ్రెస్ట్ లిఫ్ట్ కానీ, ఈ రెండు కూడా మనం ఎస్థెటిక్ సర్జరీ కింద తీసుకోవచ్చు. ఓకే సార్, దెన్ థ్యాంక్ యూ సార్.